ఫ్రెండ్స్ ఈరోజు మీకోసమని 278 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న మంచి ట్రిప్లెక్స్ విల్లా తీసుకొచ్చిన. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. చాలా బాగుంటుంది విల్లా. ఒక్కసారి పూర్తి వీడియో చూడండి, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లొకేషన్ అన్నీ కూడా చూపిస్తా. ఎవరికైతే పూర్తి వీడియో చూసే అంత టైం లేదనుకుంటే కింద ఓనర్ నెంబర్ ఇస్తున్నా, ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్లో, ఓనర్ నెంబరు, కాస్ట్ అన్నీ కూడా. ఓకే, ఇక్కడికి నేను మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను, సరేనా? ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్ రాధికా థియేటర్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ లైన్లో వస్తే ఇదంతా కూడా సాకెట్ కాలనీ అంటారు. అక్కడ రాధికా నుంచి ఇట్లా స్ట్రేట్ వచ్చేసి సాకెట్ కాలనీ. ఈ రోడ్డు నుంచి మనకి చాలా దగ్గర అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అనేది వచ్చింది. చాలా బాగుంటుంది. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ విల్లా అనేది వస్తుంది. ఒకసారి మొత్తం విల్లా అంతా తిరుగుతూ మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తుంది అనేది. దీంట్లో మనకి పార్క్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలా చాలా ఉంటాయి. ఈ విల్లా ముంగడ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్స్తో వస్తుంది. సో ఒక్కసారి మనం లొకేషన్ హైలైట్స్ చూసుకుందాం. ఈ విల్లా వచ్చేసి మనకి ఈసీఐఎల్ రాధికా థియేటర్ నుంచి ఆపోజిట్ లైన్లోకి వస్తే సాకెట్ అంటారు. సాకెట్ బిల్డింగ్స్ కొద్దిగా ముందుకు వస్తేయాలు మనకి విల్లా, ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డైరెక్ట్ ఓనర్ నంబరే ఇస్తున్నా, ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. కింద డిస్ప్లే మీద ఉంటుంది, మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నంబరే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. కాస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. విల్లా సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇదంతా కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. పార్క్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎలా వస్తుంది అనేది. మంచి పెద్ద పార్క్స్ ఉంటాయి, మంచిగా క్లబ్ హౌస్ ఉంటుంది, చాలా ఉంటాయండి ఎమ్యూనిటీస్ కూడా మనకి. ఇది విల్లా అనేది మనకి రీసేల్కి వచ్చిందనమాట. సో ఒక్కసారి నేను రోడ్స్ మీద ఒకసారి తిరుగుతూ చూపిస్తున్నా, వేరే విల్లాస్ కూడా ఎలా కనిపిస్తుంది ఏందనేది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే విల్లా అమ్ముతున్నామో ఆ విల్లా దగ్గరికి తీసుకెళ్తున్నా చూడండి. ఇదంతా రోడ్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఎంత బాగా వస్తున్నాయి అనేది. సో ఎవరైతే ఈసీఐఎల్ రాధికా థియేటర్కి దగ్గరలో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇది బెస్ట్ ఆప్షను. మంచి ట్రిప్లెక్స్ విల్లా రీసేల్కి వచ్చింది. మొత్తం ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా, దానికంటే ముందు ఇంటి బయట కూడా ఎట్లుంటుందో చూపిస్తా, అది కూడా చూసుకోండి. మంచిగా గార్డెన్ చుట్టూ అన్ని మంచి చెట్లు అన్నీ కూడా పెట్టుకుంటాయి అనమాట, గార్డెన్స్తో అంతా కూడా. 278 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్తో ఉన్నది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి ఒకటి ఏంటంటే కామన్ వాల్స్ అనేటివి ఉండే అనమాట. వేరే విల్లాకి మధ్యలో ఇట్లా గోడలు వస్తాయి కదా, అట్లా రావు. ఇట్లా మొత్తం ఓపెన్ ఉంటాయి అనమాట ఈ గేటెడ్ కమ్యూనిటీలో. మొత్తము వాళ్ళ బార్డర్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ దాంట్లో ఎవరి దాంట్లో వాళ్ళు చెట్లు పెట్టుకుంటారు అనమాట. ఇది ఇంటికి బ్యాక్ సైడ్, ఇల్లుకి సంబంధించి ఈ ఇంటికి బ్యాక్ సైడ్ మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది మంచిగా. ఇక్కడికి ఇదంతా కూడా మనకి మెయిన్ డోర్ ఎంట్రెన్స్. ఎంత బాగా వస్తుందో చూసుకోండి. మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. కింది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోరు. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే లేదండి దీంట్లో. 278 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది మనకి. దీంట్లో హోమ్ థియేటర్ వస్తుంది మరియు బార్ కౌంటర్ కూడా దీంట్లో మనకు అవైలబుల్ ఉంది. బార్ కౌంటర్ కూడా. ఇదంతా కూడా కిచెన్. చూస్తున్నారు కిచెన్ ఎంత పెద్దగా వస్తుందో. కిచెన్ నుంచి మనకి బయటికి వెళ్తే వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. వాష్ ఏరియా అంటే బాసాన్లు ఏమైనా తోముకోవడానికి సపరేట్గా అక్కడ కిచెన్ నుంచి బయటికి కూడా ఉంది. ఇదంతా కూడా మన కిచెన్ ఏరియా. ఎంత మంచిగా నీట్గా పెద్దగా వస్తుంది కదా. ఇక్కడ పూజ గది కూడా వచ్చింది మనకి, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ డోర్ నుంచి మనం ఇంటి వెనక వైపు లేలో చిప్పరగా ఫస్ట్లో చూపించినాను కదా, అదే ఇదనమాట. ఇదంతా కూడా ఇట్లా బయట ఇట్లా చూసుకోవచ్చు. మంచిగా చెట్లు అవన్నీ కూడా వస్తాయి మంచిగా. ఇక్కడికి నేను మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను నెక్స్ట్ ఎట్లా వస్తుంది ఏందనేది. ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. వీళ్ళు ఇక్కడ మొత్తం మోస్ట్లీ సామాన్ అంతా కూడా తీసేసారండి. ఇక్కడ వీళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అవుతారు. సో ఈ సామాన్ అంతా కూడా తీసేస్తారు. అందుకనే మొత్తం ఇదంతా మనకు ఖాళీగా ఉందన్నమాట. ఫర్నిచర్ అంతా కూడా మంచిగా మనకు బాగుంది. రీసేల్ విల్లా మనకు ఒక 15 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది విల్లా వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూము. ఒక డ్రై మరియు వెట్ ఏరియా సపరేట్ వస్తుంది దీంట్లో. ఇదంతా డ్రై ఏరియా వెట్. ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నా. ఈ స్టెప్స్ కూడా చూసుకోండి. మంచిగా మనకి స్టెప్స్ దగ్గర రైల్ అంతా కూడా గ్లాస్ ఫినిషింగ్తో ఉంది, మంచిగా రిచ్ లుక్తోని. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి. ఈ బెడ్రూమ్ ఎలా వస్తుందో మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము. మనకి మీద డిజైన్ కూడా చూసుకోండి ఎంత బాగా వస్తుందో.
దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మంచిగా పెద్దగా వస్తున్నాయి బాత్రూమ్లు అన్నీ కూడా. నేను మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టీవీ యూనిట్ మీకు ఎదురుగా ఇక్కడ కనిపించడానికి. సో 278 స్క్వేర్ యార్డ్స్లో ఎవరైతే ఈసీఎల్ రాధికా థియేటర్ సైడ్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న రీసేల్ విల్లా ఓనర్ గచ్చిబౌలి సైడ్ వేరే జాబ్స్ పరంగానే షిఫ్ట్ అవుతుండు. సో ఎవరైతే తొందరగా వస్తారో మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేద్దాం అనుకుంటుండు. మీకు నచ్చితేగిన ఒక్కసారి సైట్ విజిట్కి వెళ్ళండి. అక్కడికి వెళ్తే చుట్టుపక్కల అన్నీ చూసారనుకో మీకు కూడా ఇంకా మస్తు ఇష్టపడతారు, అంత బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా హోమ్ థియేటరు, ఇదంతా మనకి ఇది. ఇక్కడ ఇదే హోమ్ థియేటర్కి రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది అనమాట. ఇదంతా చూసుకుంటే మనకి బార్ కౌంటర్కి సంబంధించి చూసుకొని ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా. మీరు ఏదైనా బార్ కౌంటర్ సైడ్ ఏదైనా ఇక్కడ మీద బార్ కౌంటర్స్ టైప్ కూడా వచ్చింది అనమాట ఇదంతా. సో ఫ్యామిలీతో ఏదైనా గ్యాదర్ అయినప్పుడు, చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు, ఇక్కడ డ్రింకింగ్స్ ఏమన్నా అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని డ్రింక్ చేసుకోవచ్చు. బయట మనకి ఆ విండో ఓపెన్ చేస్తే చాలు బయటి వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు కవర్ చేసిన, ఒక బెడ్రూమ్ జస్ట్ మీకు నార్మల్గా చూపించిన, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్ నేను మీకు మీదికి తీసుకెళ్తున్నా, టెర్రస్ మీద చూసుకుంటే మనకి స్పేస్ అనేది చాలా ఉంటుంది. మొత్తం రేకులతో కవర్ చేసిర్రు, ఓపెన్గా ఉంచకుండా మనకి మొత్తం రేకుల షెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా. మీరు పర్చేజ్ చేసుకున్నాక ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఉన్న లైట్గా మీకు నచ్చిన పెయింట్ వేయించుకొని ఉన్న సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇటు ఎలివేషన్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా మంచిగా గార్డెన్తో సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియా ఉంది మనకి. ఓకే, 2 సిట్అవుట్ ఏరియాలు మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉన్నాయన్నమాట. ఒకటి కాదు 2 వస్తున్నాయి. సో ఇలాంటి చాలా రేర్గా వస్తాయండి ఇల్లులు. వచ్చినప్పుడే పర్చేజ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, కింద డిస్క్రిప్షన్లో చూసుకొని కాల్ చేయొచ్చు. ఇది ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్. అండ్